రైట్. అట్లాగే ఇవాళ ఫస్ట్ టైం మోదీ గారితో జరిగిన అంశాల గురించి కూడా కొంత మాట్లాడినట్టున్నారు. 20 అంశాల గురించి మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్య 20 అంశాల మీద డిస్కషన్ చోటు చేసుకుందని చెప్పడం కూడా అంటే చాలా ఆసక్తిగా జరిగింది చర్చ. 20 అంశాలంటే 20లో కనీసం 15 అయితే పొలిటికల్ అంశాలు ఉంటాయి. జనరల్గా 5 ఇష్యూస్ విడిగా ఉండుండొచ్చు. కానీ అంటే బాగా ఇంటరాక్షన్ అయ్యాము, ఇద్దరం షేర్ చేసుకున్నాం అంశాల విషయంలో అని అక్కడ కొంత అది ఓపెన్ అయినట్లున్నారు. అనిల్ ఏంటి అంటే మోదీ గారితో జరిగిన అంశాల విషయం గురించి కూడా ఈరోజు మాట్లాడినట్టున్నారేంటి? ఆ విషయాలు కూడా చెప్పారు సార్. మోడీ గారితో 2 గంటల పైగా తనకు సమయం కేటాయించడం తనకు ఒక అదృష్టంలాగా భావిస్తున్నాను. అనేక రాజకీయ అంశాలు, పరిపాలన అంశాలలో కొత్త ధరాన్ని మోడీ గారితో జరిగిన సమావేశంలో నేర్చుకున్నాను. 20కి పైగా ప్రశ్నలు నేను ఆయన అడిగితే ఆయన చెప్పిన సమాధానాలు తన భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడేలాగా ఒక మార్గదర్శి బోధించిన విధంగా అనిపించాయని చెప్పడంతో పాటు తాను నాకు ఇచ్చినటువంటి సమయం కావచ్చు, నా పట్ల ప్రధానమంత్రి చూపించిన ఆప్యాయత అనురాగానికి ఖచ్చితంగా జీవితకాలం రుణపడి ఉండాల్సిన పరిస్థితి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ విషయం మీడియా అడిగినప్పుడు ఖచ్చితంగా ఒక ఏదైతే ఉందో అనుకూలమైన వాతావరణంలో కలిసి పనిచేస్తానో, దేశ ప్రగతి కోసం ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు గారి సారథ్యంలో మేము ఐక్యంగా ముందుకు పోతాను, ఇదే ఐక్యత బలంతో మరింత శక్తివంతంగా ముందుకు సాగుతామనే విషయాన్ని కూడా చాలా సూటిగా నేరుగా చెప్పిన పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. అనేక రాజకీయ అంశాలపైన అయితే చాలా స్పష్టంగా సార్ తన ఆలోచన, తన ధోరణి అటు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కూడా ఏదైతే ఉందో రేపు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అవుతారనే ఏంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అంశానికి సంబంధించి ఏం చెప్పారు? ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను కార్యకర్తలకు, పార్టీకి సేవ చేయడమే మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాను. అదే ఆలోచనతో ప్రయత్నం చేసి పని మొదలు పెట్టాను. ఏ రోజు పార్టీని నాకు ఇది కావాలని అడగలేదు. కార్యకర్తల సంక్షేమ విభాగ కన్వీనర్గా నా రాజకీయ ప్రయాణ ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే అది పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాలు. అంటే ఏది ఇస్తారు, ఏమి చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఏది నేను కావాలని అడగలేదు. ఇదంతా కూడా ఒక రకమైన వాతావరణ చర్చ జరుగుతుంది తప్ప ఇది వాస్తవం కాదు అనే విధంగా చెప్పారు సార్. ఓకే, రైట్. సురేష్ గారు కూడా, సురేష్ గారు గారు ఏంటి దాదాపు 35 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ మహానాడు, 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూస్తుంటారు మీరు. ఏంటి ఆ మహానాడులకి ఈ మహానాడులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వంశీ గారు, అప్పట్లో మహానాడు అంటే మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఆవిర్భవించడం, 9 నెలల అధికారంలోకి వచ్చిన రోజులు సందర్భంలో తొలి అంటే రాష్ట్ర ప్రథమ మహాసభలు అని చెప్పి 1983 మే 26, 27, 28 3 రోజులు కూడా విజయవాడలో జరిగింది. దాంట్లోనే అతిరథ మహారథులు అంటే కాంగ్రెసేతర లీడర్లు రామకృష్ణ హెగ్డే కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ, బాబు జగజీవన్ రామ్, ఎల్కే అద్వానీ ఇట్లా మొత్తం నాన్ కాంగ్రెస్కి అప్పట్లో వచ్చిన నాన్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వచ్చిన దాంతో 9 నెలల అధికారంలో రావడం, మొత్తం మీద నాన్ కాంగ్రెస్ లీడర్లందరూ కూడా దాంతో రావడంతో ఒక్కసారే దేశం అంతా కూడా తెలుగుదేశం వైపు ఆ రోజు దాని దృష్టి వైపు అక్కడ సారించారు. అక్కడి నుంచి కూడా మహానాడు అంటే వాస్తవంగా వంశీ గారు మహానాడు అనేది పేరు పెట్టని కూడా అది ఎన్టీ రామారావు గారే మహానాడు తెలుగుదేశం పేరు ఎలా పెట్టారో అది కూడా ఒక పార్టీ మీటింగ్ అంటే నిజాం కాలేజీలో ఒక పార్టీ మీటింగ్ పెట్టాలి, ఎందుకంటే మన పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నారంట. అప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు ఏం పెడితే బాగుంటుందంటే మహానాడు పెడదామని చెప్పని ఎన్టీ రామారావు గారు పేరు చెప్పడం, పార్టీ నేతలు అంగీకరించడం, అలా మహానాడు అనేది కన్ఫర్మ్ కావడం, అలా జరుగుతూ రావడం అనేది జరిగింది. సురేష్ గారు, దీంట్లో వంశీ గారు ఎన్టీ రామారావు గారు పేర్లు పెట్టడంలో భలే సుప్రసిద్ధులండి. ఆయన పిల్లలకు కానీ లేదా పార్టీ కానీ లేకపోతే మహానాడు కానీ ఏదైనా ఆయన పేర్లు ఒకటి పెట్టాడు అంటే చాలా విశిష్టత అయితే చోటు చేసుకునేట్లుంది కదా. అంతే వంశీ గారు, అసలు తెలుగుదేశం పేరు కూడా ఎవరితో చర్చించకుండా అప్పటికప్పుడు ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే ఇప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అని కూడా ఇప్పుడు అది లేదు. ఆ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ తనకు తానుగా తెలుగు జాతి కాబట్టి తెలుగు దేశం అని చెప్పి ప్రకటించడం, అక్కడ తర్వాత మహానాడు పేరు పెట్టడం, తర్వాత ప్రతిదీ కూడా మనకి తెలుగు సంబంధించిన అంశాలు జోడిస్తూ ఈవెన్ సెక్రటేరియట్లో బ్లాకులకు కూడా ఆయన అదే విధంగా పేర్లు పెడుతూ వచ్చారు వంశీ గారు దాంట్లో. అది అయితే మహానాడులో
వాస్తవంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారి జన్మదినానికి అటు ఇటుగా ఎప్పుడైనా కానీ మహానాడు జరుగుద్ది వంశీ గారు. అయితే మీకు తెలుసు మనకి 85లో అంటే 84 సంక్షోభ నేతలు 85లో జరగదు, అదేవిధంగా 91లో రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత అక్కడ జరగలేదు. తర్వాత ఇప్పుడు కోవిడ్ సమయంలో వర్చువల్గా తెలుగు మహానాడు అనేది నిర్వహించి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అయితే నాటికి నేటికి తేడా ఏంటంటే వంశీ గారు, అప్పుడు ఏంటంటే ఈ ఆవేశం ఇది దానికి కాబట్టి ఏదైనా కానీ మహానాడు అంటే గతానికి సమీక్షించుకోవడం, భవిష్యత్తుకి మీరు అన్నట్టుగా సూపర్ 6 బాటలు వేసుకోవడం, అదేవిధంగా ముందుకెళ్తున్నారని భావించవచ్చు వంశీ గారు.